బల్కింగ్ అయినా బాడీ బిల్డింగ్ అయినా చేసే ప్రతి ఒక్కరికి తెలుసు తినడం ఎంత కష్టం అనేది. స్కిన్నిగా ఉన్న నాలాంటి స్కిన్నిగా ఉన్న పీపుల్కి అయితే తినడం ఇంకా చాలా కష్టం. మనం డైలీ బల్కింగ్లో ఉన్నప్పుడు 5-6 మీల్స్ తీసుకోవాలి డైలీ. అలాంటిది అదే పెద్ద కష్టం మన బాడీలో ఉండే హై మెటబాలిజం వల్ల. అంటే ఆ తినే 6 మీల్స్ టేస్ట్ లేకపోయింది అనుకో చిరాకు దొబ్బుద్ది, పెద్ద టాస్క్ అయిపోతుంది తినడం అనేది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేసేందుకే ఈరోజు నేనైతే చికెన్ రెసిపీని అయితే తీసుకొచ్చిన. చికెన్ ఇది ఎంత సింపుల్ అంటే ఈజీ టు ప్రిపేర్ ఉంటుంది, హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే మనకు 100 grams ఆఫ్ చికెన్లో అరౌండ్ 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో మన బల్కింగ్లో అయితే మన ప్రోటీన్ గోల్ రీచ్ చేయడానికి ఇదైతే బెస్ట్ సోర్స్ అనమాట. అండ్ బడ్జెట్లో కూడా ఉంటుంది, ఈజీగా అవైలబుల్ కూడా ఉంటుంది. సో ఏ రెసిపీ ట్రై చేయడానికైనా దాంట్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఈజీ టు ప్రిపేర్, 2 టేస్ట్ ఉండాలి. ఈ చికెన్ రెసిపీ ఏంటంటే ఈజీ టు ప్రిపేర్ ఉంటుంది. మీకు వంట రాకపోయినా, అంతంత వంట వచ్చినా, మీరు ఇప్పటివరకు కిచెన్లో పోకపోయినా కూడా ఈ రెసిపీ అనేది మీరైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ పని కూడా ఉండదు. అండ్ 2 టేస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఏ మీల్ ప్రిపేర్ చేసినా దానితోటి మనం కన్సిస్టెంట్గా ఉండాలి, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. సో మనం 10 రోజులు తిని అది నచ్చలేదు అనుకో, ఇట్లయితే మన బల్కింగ్ అనేది చిరాకు దొబ్బి మనం బల్కింగ్ చేసి బంద్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ దొబ్బుద్ది, మోటివేషన్ కూడా ఉండదు. సో టేస్ట్ ఉంటేనే మనం కన్సిస్టెంట్గా ఆ మీల్ అనేది ఫాలో అవుతాం. దానివల్ల మనకు అనేది ఏంటంటే రిజల్ట్ వస్తుంది. సో ఈ చికెన్ రెసిపీ ఏంటంటే టేస్ట్ ఉంటుంది అండ్ ఈజీ టు ప్రిపేర్ ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్లను ఈ రెసిపీ అయితే సాటిస్ఫై చేస్తుంది. సో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేద్దాం, కిచెన్లో పోదాం రండి. అంతకంటే ముందు పోయి చికెన్ తెచ్చుకుందాం. సో లెట్స్ గో టు ద చికెన్. కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, పసుపు, ఉప్పు, ఇంకా కారం అండ్ ద స్టార్ ఐటమ్ చికెన్ మసాలా. ఫస్ట్ అయితే తెచ్చుకున్న చికెన్ని కడుక్కోవాలి నీట్గా. కారం, పసుపు, ఉప్పు వేసిన తర్వాత నేనైతే 100 grams పెరుగు అయితే తీసుకుంటాను. ఇలా మీరు కూడా 100 grams పెరుగు తీసుకోండి. నేను 200 grams చికెన్ తీసుకున్నా. సో అరౌండ్ నాకు 45 rupees అయితే పడ్డది. అండ్ దీన్ని అయితే మంచిగా మ్యారినేట్ చేయండి కలిపి. ఇంట్లో పెరుగు హద్దు దాటినట్టున్నది, బాగా ఎక్కువైంది పెరుగు అయితే. మీరైతే ఒక 50 grams అయితే తీసుకోండి, హాఫ్ తీసుకోండి. 50 grams ఆఫ్ పెరుగు అయితే తీసుకోండి. ఆ తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి పక్కకు పెట్టుకోండి. ఒక కడాయిని అయితే పెట్టుకొని గ్యాస్ ముట్టేయండి. ముట్టించిన తర్వాత అది వేడైన తర్వాత అందులోనైతే కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకోండి. మనం బల్కింగ్లో ఉన్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి, లీన్గా బల్క్ అవుతాం కాబట్టి. ఆ ప్యాన్ వేడైపోయిన తర్వాత చికెన్ అయితే అందులో వేయండి. నేనైతే గ్యాస్ని సిమ్లో పెట్టుకుని మర్చిపోయినా, దానివల్ల చూసారు కదా ఎట్లయిందో, మొత్తం పొగలు వెళ్ళినాయి. సో మీరైతే గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి. కలిపేసి మూతను అయితే పెట్టేయండి, దానిపైన లిడ్ మూసేయండి. ఆ తర్వాత 2-3 minutesకి ఒకసారి అయితే దాన్ని అయితే తీసి కలిపి చెక్ చేయండి మాడిపోయిందా లేదా అని. ఇదైతే మిల్ మేకర్ అనమాట. ఇది నేను నా డైలీ మిల్ మేకర్ అయితే నేను తీసుకుంటాను డైలీ 60 grams. సో దాని రెసిపీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, దాని వీడియో కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చికెన్ అయితే కలుపుతూ ఉండండి మాడిపోకుండా. దీని వీడియోని అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే చికెన్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత అందులోనైతే గరం మసాలా అయితే వేయండి. నా దగ్గర గరం మసాలా అనేది ఆల్రెడీ డబ్బాలో పోసి పెట్టుకున్నాం. సో ఆ ప్యాకెట్లో అయితే దింపలేదు నేను, అది ఎక్స్ట్రా ప్యాకెట్. సో డబ్బాలో ఉన్న గరం మసాలా వేసిన తర్వాత దాన్ని అయితే కలిపి ఒకవేళ మీకు ఇంకా వాటర్ అవసరం ఉంది అనుకుంటే వాటర్ పోయండి, లేదనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి ఒక 5 minutes. 5 minutes కుక్ చేసిన తర్వాత చికెన్ అయితే మారుతుంది. సో ఇప్పుడు ఇందులో మీకు ఏమన్నా మసాలా, కొత్తిమీర కానీ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మీరైతే చెక్ చేయండి ముక్కు ఉడికిందో లేదో అని. ఒకవేళ ఉడకకపోతే అందులో కొంచెం వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకొని చెక్ చేయండి. నేనైతే ఫ్లేవర్ కోసం కస్తూరి మెంతి వేస్తున్నా, కొంచెం అంత కస్తూరి మెంతి వేస్తున్నా నేనైతే.
ఫ్లేవర్ కోసం అని. అంతే, చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఒక 5 minutes మూత పెడితే చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను గ్యాస్ని ఆఫ్ చేస్తున్నా. సో అంతే, చికెన్ కుక్ అయింది. ఇప్పుడు నేను రైస్ అయితే తీసుకున్నా, వైట్ రైస్ 300 grams ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నా. సో అందులో చికెన్ వేస్తున్నా. అండ్ అంతే, చికెన్ అయితే ఈజీగా కుక్ అయిపోయింది. చికెన్ రెసిపీని అయితే 2 daysకి ఒకసారి అయితే చేసుకుంటాను అనమాట. మీకు ఫ్రిడ్జ్ ఉంటే అయితే మీరైతే 3 daysకి ఒకసారి చేసుకోవచ్చు. చికెన్ ఒకసారి ఒక 300 grams, హాఫ్ కేజీ, 400 grams మీకు బడ్జెట్ని బట్టి తెచ్చుకొని ఒకసారి వండి పెట్టుకున్నారనుకో, నెక్స్ట్ డే దాన్ని వచ్చేసి కొంచెం హీట్ చేసుకొని తినేయచ్చు. మీరైతే ఈజీగా అయితే ఈ మీల్ని అయితే ఫాలో కావచ్చు అనమాట. సో వీక్లీ 2-3 times కుక్ చేస్తే చాలు, మనకు వీక్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఇదే రిపీట్ చేయొచ్చు మనం. అండ్ మనకు ఇది టేస్ట్ ఉంటుంది అండ్ బడ్జెట్లో ఉంటుంది, బయట కూడా దొరుకుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే వెళ్ళేయండి, నేనైతే వాటికైతే రిప్లై ఇస్తాను. సో ఇంతే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితేనైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ గంటనైతే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, రాగానే వచ్చి వీడియోకి లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.